బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 18న పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 55 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అందుకోసం ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు సీఎం బృందం దావోస్లో పర్యటించనుంది. అక్కడ వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. దావోస్కు వెళ్తున్న చంద్రబాబు బృందంలో మంత్రులు లోకేష్, డీజీ భరత్ అధికారులు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం 18వ తారీఖు పెద్దకూరపాడు నియోజకవర్గం అంటే అమరావతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక 19న దావోస్కు చంద్రబాబు వెళ్తున్నారు. ఈ రెండు పర్యటనలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? యావంశీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పెదకూరపాడులో పర్యటన చేయబోతున్నారు, అమరావతిలో పర్యటన అంటే రాష్ట్రం రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండబోతుంది. కొత్తగా నిర్మించినటువంటి అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం విషయంలో మొదటి ఏదైతే ఆరు హామీలలో భాగంగా ఇచ్చినటువంటి దాంట్లో సీఎం సంతకం చేసిన దాంట్లో కూడా మొదటిగా అన్నా క్యాంటీన్ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే 18వ తేదీన అదే రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో 55 అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఇక ఈ అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అప్పటి వరకు ఉన్నాయి కాకుండా కొత్త వాటిని ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఇక దీంతో పాటు 19వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్ పర్యటనలో ముఖ్యంగా పెట్టుబడులతో పాటు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. అయితే ఈ సమావేశంలో ఏపీకి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ ఏదైతే 19 నుంచి 23వ తేదీ వరకు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎకనామిక్ ఫోరం సదస్సుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అయితే దాని తర్వాత ఈయనతో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు లోకేష్, డీజీ భరత్ కూడా పాల్గొంటారు. దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటుగా ఏపీకి పెట్టుబడులు పెట్టే అంశం పైన కూడా పారిశ్రామికవేత్తలతోటి సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఇందులో భాగంగానే ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో కూడా సీఎం ఇటీవల లోకేష్ పర్యటించి వచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ లో పెట్టించేందుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ 3 రోజుల పర్యటన కూడా ఉండబోతా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకు